హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మీ మొబైల్కి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయట్లేదా, అలాగే మీ మొబైల్లో వచ్చినటువంటి యాప్ అప్డేట్స్ అంటే మీరు ఏదైతే అప్లికేషన్స్ యూజ్ చేస్తుంటారు కదా ఆండ్రాయిడ్ ఫోన్లో, అంటే ఆ యొక్క అప్లికేషన్ అప్డేట్స్ కూడా మీరు చేయట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో సాఫ్ట్వేర్ అప్డేట్ లేదంటే సెక్యూరిటీ అప్డేట్స్ ఎందుకు అవసరము, అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్ లేదంటే ఈ యొక్క యాప్ అప్డేట్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ వీడియో కాబట్టి వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తూ ఒక చిన్న లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ లైక్స్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే మొబైల్ యూజ్ చేసే ప్రతి ఒక్కరూ ఈ చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే యాప్ అప్డేట్ చేయకపోవడం, సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుంటాయి, తర్వాత ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి చేయకపోవడం వల్ల చాలామంది నష్టపోతూ ఉంటారు. ఆ నష్టాలు ఏంటి, చేస్తే లాభాలు ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా మన మొబైల్లో వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. మన యొక్క మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ఎందుకు వస్తుందంటే, కొత్త వర్షన్ వచ్చినప్పుడు ఇందులో కొన్ని ఫీచర్స్ యాడ్ అవుతుంటాయి అనమాట. ఆ యొక్క ఫీచర్స్ యాడ్ అయినప్పుడు మనకు ఈ యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. పాత వర్షన్లో ఏమైనా బగ్స్ ఉన్నా కూడా ఈ యొక్క కొత్త సాఫ్ట్వేర్ మనం అప్డేట్ చేసుకోవడం వల్ల ఆ బగ్స్ అనేది ఫిక్స్ అయిపోతాయి అనమాట. అలాగే కొన్ని సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. సెక్యూరిటీ అప్డేట్స్ అనేది చిన్న చిన్న అప్డేట్స్ అనమాట. అంటే ఒక 100 MB 200 MBలోనే ఈ యొక్క సెక్యూరిటీ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటుంది అనమాట. ఈ యొక్క సెక్యూరిటీ అప్డేట్స్ మనం చేసుకోవడం వల్ల మన ఫోన్ హ్యాక్ కాకుండా, తర్వాత ఏమైనా సెక్యూరిటీ లోపాలు ఉంటాయి కదా, బగ్స్, ఆ బగ్స్ కూడా ఫిక్స్ అవుతాయి అనమాట. అలాగే మన మొబైల్లో వైరస్ కూడా రాకుండా ఇలా మనం కాపాడుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి మనం సెక్యూరిటీ అప్డేట్స్ అనేది తప్పకుండా చేసుకోవాలి. అలాగే మన మొబైల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మన మొబైల్ స్లో కావడము, లేదంటే కింద అప్లికేషన్స్ ప్రాపర్గా ఓపెన్ కాకుండా ఉండడము, లేదంటే బ్యాటరీ అనేది త్వరగా అయిపోవడము, ఇలాంటివన్నీ మన మొబైల్లో ఫేస్ చేస్తున్నట్లయితే మనం ఖచ్చితంగా ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే మన మొబైల్లో అప్డేట్ ఏమైనా వచ్చిందా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ అప్డేట్ వచ్చింటే వెంటనే అప్డేట్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా అందులో ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. తర్వాత చాలామంది మన మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ కూడా అప్డేట్ అనేది చేయరనమాట. ఎందుకు చేయరంటే అనవసరంగా టైం వేస్ట్, లేదంటే డేటా అనేది త్వరగా అయిపోతుంది, దానివల్ల మనకు అవసరం ఏముంది అని చెప్పేసి. ముఖ్యంగా మనం యూజ్ చేసే యాప్స్కు అప్డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన మొబైల్లో వాడేటువంటి అప్లికేషన్స్కు బగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ యొక్క యాప్ డెవలపర్ ఎవరైతే ఉంటారో వారు వెంటనే అప్డేట్స్ ఇస్తారనమాట. ఆ యొక్క యాప్ అప్డేట్ చేసేటప్పుడు మీరు ఒకసారి గమనించండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్స్ ఉన్న అప్డేట్ చేస్తాం కదా, ఆ అప్డేట్ కిందనే మనకు డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్ ఈజ్ న్యూ అని చెప్పేసి. అంటే ఈ యొక్క అప్డేట్ అనేది ఎందుకు వచ్చింది అనేది క్లియర్గా ఉంటుంది. ఇది సెక్యూరిటీ అప్డేటా, లేదంటే ఇంకేమైనా ఆ యాప్లో పర్ఫార్మెన్స్ ఫీచర్స్ ఏమైనా యాడ్ చేశారా అనేది కంప్లీట్గా అందులో ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అనమాట. అందుకోసం చెప్పేసి ఏ యాప్ అప్డేట్ వచ్చినా కూడా మనం ఖచ్చితంగా ఆ యాప్ అప్డేట్ అనేది చేసుకోవాలి. మొబైల్ యాప్స్ అప్డేట్ ఎందుకు చేయాలి అనేది మీకు డౌట్ ఉంటుంది అనమాట. మీరు వాడే వాట్సాప్ కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్, జీపే లాంటివి యాప్స్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, కానీ ఈ యొక్క రెగ్యులర్గా వాడుతున్నప్పుడు ఏంటంటే వీటికి అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అప్డేట్ చేయకపోతే క్రాష్ అవ్వడము, లేదంటే కన్నా కొత్త ఫీచర్లు మనకు కనిపించకపోవడము, తర్వాత సెక్యూరిటీ లోపాలు కూడా అందులో మిగిలిపోతాయి. అలాంటి లోపాలన్నీ మిగిలిపోకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా అప్డేట్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క యాప్ డెవలపర్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క యాప్లో ఏమైనా కూడా సెక్యూరిటీ బగ్స్ అలాంటివి ఉన్నట్లయితే ఈ యొక్క యాప్ అప్డేట్ చేసుకోవడం వల్ల అవన్నీ ఫిక్స్ అయిపోతాయి అనమాట. అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కరు మీ మొబైల్లో వచ్చినటువంటి యాప్స్కు ప్రాపర్గా అప్డేట్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. అప్డేట్ చేసుకోవడం వల్ల ఏమైనా కొత్త ఫీచర్స్ యాడ్ అయితే మనకు అవి కనిపిస్తాయి. ఆ యొక్క ఫీచర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క యాప్స్లో ఏమైనా సెక్యూరిటీ లోపాలు ఉన్నా కూడా అవి ఫిక్స్ అయిపోతాయి అన్నమాట.
ఇదైతే ప్రతి ఒక్కరూ గమనించాలి. అలాగే మన మొబైల్లో వచ్చినటువంటి యాప్స్ కానీ లేదంటే సాఫ్ట్వేర్ అప్డేట్ కానీ అప్డేట్ చేయకపోతే వచ్చే నష్టాల గురించి కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను ముందే చెప్పాను, కానీ ఇంకోసారి కూడా క్లియర్గా చెప్తా చూడండి. యాప్ అప్డేట్ కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ కానీ చేసుకోకపోవడం వల్ల మీ డేటా అనేది లీక్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. అలాగే మీ మొబైల్లో మీరు బ్యాంకింగ్స్ సంబంధించినటువంటి యాప్స్ గిన యూజ్ చేస్తున్నట్లయితే సాఫ్ట్వేర్ అప్డేట్ కానీ మొబైల్ యాప్ అప్డేట్ కానీ చేయకపోతే అవి ఎర్రర్స్ రావచ్చు, లేదంటే స్లో అవ్వచ్చు, లేదంటే కనుక ప్రాపర్గా ఓపెన్ కాకుండా మీకు హ్యాంగ్ అయినట్టుగా కూడా కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే ఆ యొక్క యాప్కి సంబంధించినటువంటి అప్డేట్ మనకు వచ్చి ఉంటుంది, ఆ యొక్క అప్డేట్ చేసుకోకపోవడం వల్ల ఇటువంటి సిచ్యువేషన్స్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. తర్వాత వైరస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి మనం యాప్స్ గిన అప్డేట్ చేసుకోకపోవడం వల్ల. తర్వాత మీ మొబైల్ ఒక్కసారి హ్యాక్ అయిందంటే దాంట్లో ఉన్నటువంటి డేటా తిరిగి రావడం అయితే చాలా కష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే మీ మొబైల్లో చాలా ఇంపార్టెంట్ డేటా ఉండొచ్చు, ఫొటోస్ అయితేనేమి, వీడియోస్ అయితేనేమి, ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. కానీ ఒకసారి మీ మొబైల్ హ్యాక్ అయిందంటే ఆ యొక్క డేటా తిరిగి తెచ్చుకోవాలంటే మాత్రం చాలా కష్టమవుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనము ముందే గమనించి అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా మన మొబైల్లో వస్తున్నటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితేనేమి, సెక్యూరిటీ అప్డేట్స్ అయితేనేమి, యాప్స్ అప్డేట్స్ అయితేనేమి, అవి మనం ప్రాపర్గా టైం టు టైం అప్డేట్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇటువంటి బగ్స్కు కానీ ఇటువంటి వైరస్కు మాల్వేర్కు మనం తావు ఇవ్వకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట మన మొబైల్ను. ముఖ్యంగా మీ మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ అప్డేట్ చేసుకోవాలన్నా లేదంటే మీ మొబైల్కి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ సెక్యూరిటీ అప్డేట్స్ కానీ చేసుకోవాలనుకున్నప్పుడు మీ మొబైల్లో 50% కంటే ఎక్కువ ఛార్జింగ్ ఉండేటట్టుగా మీరు చూసుకోవాలన్నమాట. మీ మొబైల్కు ఛార్జింగ్ పెట్టేసి కూడా మీరు ఈ యొక్క యాప్స్ అప్డేట్ కానీ లేదంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మీ మొబైల్లో మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలంటే మీ మొబైల్ ఉన్నటువంటి సెట్టింగ్స్ అనేది ఇలా ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ అండ్ అప్డేట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన మనకు కనిపిస్తుంది కదా సాఫ్ట్వేర్ అప్డేట్, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి వర్షన్ అప్ టు డేట్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. అంటే నా మొబైల్లో వచ్చేసి నేను ప్రాపర్గా అప్డేట్ చేసుకున్నా కాబట్టి సిస్టమ్ అప్ టు డేట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఒకవేళ మీ మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింటే ఇక్కడ అప్డేట్ అవైలబుల్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సింపుల్గా ఆ యొక్క డౌన్లోడ్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ లేదంటే ఇన్స్టాల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. దాని మీద ఒకసారి మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ నుంచి మీకు ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది చేసుకోవాలి. అలాగే యాప్స్ అప్డేట్ ఎలా చేసుకోవాలి అంటే మన మొబైల్లో యూజ్ చేసినటువంటి అప్లికేషన్ అప్డేట్స్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా మీ యొక్క మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ యొక్క ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత పైన మనకు మన యొక్క ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసినట్లయితే కింద మనకు 2 ఆప్షన్లు రావడం అయితే జరుగుతుంది అనమాట. కొంచెం వెయిట్ చేయాలి. ఇలా కొంచెం సేపు మనం వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ ఆల్ సి డీటెయిల్స్ 2 ఆప్షన్లు మనకు కనిపించడం జరిగింది. ఇక్కడ సి డీటెయిల్స్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఏ యాప్కు అప్డేట్ వచ్చింది అనేది కంప్లీట్గా ఇక్కడ మనకు షో చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు అప్డేట్ ఆల్ మీద క్లిక్ చేసి మీ మొబైల్కి వచ్చినటువంటి అప్లికేషన్స్ అప్డేట్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఇక్కడ నుంచే మీకు అప్డేట్ అయిపోతాయి. లేదు ఇందులో కొన్ని అప్లికేషన్స్ నాకు అవసరం లేదు, వాటిని నేను యూజ్ చేయదలుచుకోలేదు, వాటిని నేను అన్ఇన్స్టాల్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏదైతే మీరు యూజ్ చేస్తుంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్గా వాట్సాప్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్, బ్యాంకింగ్ సంబంధించినటువంటి అప్లికేషన్స్, అవి పర్టికులర్గా వాటిని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా అప్డేట్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఆ యాప్ వరకే అప్డేట్ అవుతుంది అనమాట. ఇలాగా మీకు నచ్చినటువంటి కొన్ని యాప్స్ అనేది మీరు అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు యూజ్ చేయట్లేదు ఆ యాప్స్ కూడా మీరు ప్రాపర్గా అన్ఇన్స్టాల్ చేసుకోండి. అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ చేశాను. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి అక్కడ నుంచి దానికి సంబంధించినటువంటి డేటా అండ్ క్యాషే 2 కూడా క్లియర్ చేసి తర్వాత అక్కడ నుంచి మీరు ఆ యొక్క యాప్కు ఏమైనా పర్మిషన్స్ ఇచ్చింటే ఆ పర్మిషన్స్ కూడా డిజేబుల్ చేసి తర్వాత మీరు ప్రాపర్గా అన్ఇన్స్టాల్ అనేది చేయాలన్నమాట. ఇది యాప్కు మనం అన్ఇన్స్టాల్ చేసే ప్రాసెస్. అలాగే ఇప్పుడు నేను చెప్పిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన బ్లాగ్ వెబ్సైట్లో కూడా నేను పోస్ట్ చేశాను. మన బ్లాగ్ వెబ్సైట్ వచ్చేసి rvprasadtech.com అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే గూగుల్లో మనకు టాప్లోనే వస్తుంది అనమాట. ఇలా మన బ్లాగ్ వెబ్సైట్లో కూడా ఒక పోస్ట్ అయితే నిన్ననే పెట్టాను. ఇందులో నేను చెప్పిన ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్
క్లారిటీ అనిపించకపోతే మన బ్లాగ్ వెబ్సైట్లో కూడా విజిట్ చేసి ఇందులో కూడా సేమ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కూడా పోస్ట్ చేశాను. ఇది కూడా మీరు చదవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.